కాదు కాబట్టి ఒక్క నిమిషం ప్లీజ్ దత్తాత్రేయ గారు. ప్రేమ్ గాంధీ గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మార్నింగ్. ప్రేమ్ గాంధీ గారు, ఏంటి లగచర్ల ఇష్యూ కేంద్రం వరకు వచ్చింది, రాష్ట్రపతి కంప్లైంట్ చేశారు, ధర్నాలు అన్నారు, మహాధర్నాలు అన్నారు, మాస్ ధర్నాలు అన్నారు, మరి ఏంటి బీజేపీ స్టాండ్ ఏంటి? మేము ఒకటే అంటా ఉన్నాము, తెలంగాణ ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి అభియోగమే అనుకుందాము, బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి నమ్మకం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది మనం కళ్ళారా చూస్తూ ఉంటే, ఒక సంవత్సరం గడిచిన ఈ సంవత్సరంలో వాళ్ళు జరిగినది ఒకటే, అధికారం కాపాడుకునేటువంటి ప్రయత్నం, దొరికిన కాడల్లో దోచుకునేటువంటి ప్రయత్నమే చేస్తుంది తప్ప సమాజానికి కానీ ప్రజలకు కానీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పారు, గడిల పాలన పోవాలి, ఆ ప్రజల పాలన రావాలి. ఎక్కడ ప్రజల పాలన వచ్చింది? ఏమి రాలేదు. మళ్ళా అదే ఒక దొర పోయి రెడ్డి వచ్చినట్టు అయింది తప్ప ఇంకెక్కడ లేదు. వెల్మ దొర పోయిండు, రెడ్డి దొర వచ్చిన అనేటువంటి వాతావరణమే తప్ప ఎక్కడ కూడా పేద మధ్యతరగతి సమాజానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడే ఏమైనా వీళ్ళ ఎమ్మెల్యేలని ఫిరాయించుకునేంత శ్రద్ధ చూపుతున్నాడు. ఇది పక్క పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నంత శ్రద్ధ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ప్రభుత్వ పాలన మీద శ్రద్ధ లేదు. 20 సార్లు 30 సార్లు ఢిల్లీకి వచ్చిన అంటుండు. మళ్ళా ఢిల్లీకి వచ్చినటువంటి పని ఏంది, ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయోజనం ఏంది, ప్రజల కోసం ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటి వరకు చెప్పరు. ఆ విద్యాశాఖకు పూర్తిగా తూట్లు పొడిచేసిండు. అసలు ఇప్పటి వరకు విద్యాశాఖ లేదు. సంవత్సరం నుంచి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక్క సమావేశం జరగలేదు. విద్యాశాఖలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, మౌలిక వసతులు లేనటువంటి పాఠశాలలు ఉన్నాయి. ఆ పాఠశాలలు కానీ చిన్నపిల్లల కనీసం టాయిలెట్ వ్యవస్థ లేని ఆడపిల్లలు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యార్థులు టీచర్లు కావాలని మొత్తుకుంటా ఉన్నారు. శిథిలావస్థలు ఉన్నటువంటి పాఠశాలలు ఉన్నాయి. దాంట్లో ఏ మాత్రం కదలిక లేదు. హోంశాఖనైతే రేవంత్ రెడ్డి స్వయాన తన కింద పెట్టుకొని ఎంత పరిస్థితి అంటే తన సొంత నియోజకవర్గంలో జరిగినా కానీ 2 రోజుల వరకు స్పందించినటువంటి దాఖలాలు ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ప్రజల పాలన ఎక్కడ పోయిందో అర్థం కాయలేదు. అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అన్నట్టే ఉంది. సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఒకటే జరుగుతా ఉంది, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నమే తప్ప సమాజానికి కానీ పేద ప్రజలకు కానీ ఉపయోగపడేటువంటి అంశం ఎక్కడ లేదు. వీళ్ళు 6 గ్యారెంటీని పూర్తిగా మర్చిపోయే ప్రయత్నం తీసుకొని వచ్చింది ప్రజలు. ఒకటే, ఇక ప్రజలు ఇంకేమైనా అడగాలి అంటే వాళ్ళకు ఒక భయం తీసుకొని వచ్చిర్రు. హైడ్రా అనేటువంటి భయము, దాని తర్వాత ఇంకో భయము, ఏదో ఒకటి వాతావరణమే తప్ప ఎక్కడ జరిగింది? ఫస్ట్ అందరికి ఏమన్నారు, 6 గ్యారెంటీల గురించి మీరు అప్లై చేసుకున్నారు. లక్షలాది మంది అప్లికేషన్లు పెట్టారు, లక్షలాది మంది ఎండకు నిలబడ్డారు, వానకు నిలబడ్డారు, అప్లికేషన్లు ఇచ్చి ఎక్కడ పోయినాయో తెలియదు, అవన్నీ ఏ డస్ట్బిన్లో పడ్డాయో తెలియదు. కానీ కార్యాచరణ లేదు. ఏదో తూతూ మంత్రంగా మేము చేసినాము అంటున్నారు. 6 గ్యారెంటీలు ఒక ఉచిత బస్సు కాదండి గ్యారెంటీలా. 6 గ్యారెంటీల ప్రధాన ఏదైతే మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు మాత్రం ఒకటి. అందులో ఉన్నదేంటి, 500 గ్యాస్, అది ఇంకా అమలు కాలేదు, పూర్తి స్థాయిలో అమలు కాలేదు. తర్వాత 2500 మహిళలకు అన్నారు, అది కూడా కాలేదు. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పాక్షికంగా 2-3 తప్ప ఈ 6 గ్యారెంటీలు అమలు కాలే. 6 గ్యారెంటీల గురించి మాట్లాడొద్దు. ప్రజలు అన్ని మర్చిపోవాలి. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నమే తప్ప ఎక్కడైనా సమాజానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది, పేద మధ్యతరగతి వాడికి ఉపయోగపడేటటువంటి అంశం లేదు. రేషన్ కార్డు గురించి మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ వాళ్ళు కట్టిపోయినాము, మేం కట్టిపోయినాము అన్నది ఇప్పటిదాకా లేదు. ఎప్పుడో 10 సంవత్సరాల కింద వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు 5 లక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే 5 లక్షలు ఇస్తా అంటున్నారు. మళ్ళీ దానికి స్థలం ఉండాలంటారు. స్థలమే లేనప్పుడు వాళ్ళు 5 లక్షలు ఎక్కడ ఇస్తారు? ముందుకెళ్తుంది కదా. మరి బీజేపీ గతంలో పాదయాత్రలని, మహాసంగ్రామ యాత్రలని ఈ విధంగా ప్రజల్లోకి వెళ్ళేవారు. మరి ఎందుకు బీజేపీ కొంచెం డౌన్ ఫాల్ లో, మన మూసీ విషయంలో మాత్రమే ఒక రోజు నిద్ర అంటూ చేసి వెళ్ళారు. కానీ అంత స్పీడప్ గా బీజేపీ అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మీదే, మాకు సంఖ్యాబలం పెరుగుతోంది, ప్రజల మా మీద చూపించే ఆదరణ పెరుగుతోంది, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో 2028 లో మాదే ప్రభుత్వం అని చెప్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టాండ్ కానీ చేసినటువంటి ధర్నాలు కానీ అంత స్పీడప్ గా కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి తెలుసు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు లఘుచర్ల అంశంలో తీసుకున్నప్పుడు వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా వీళ్ళ అనుచరులే,
పార్టీలో ఉన్నట్టు ఎవరైతే తెర వెనుక ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కాబట్టి దాని మీద వీళ్ళు స్టాండ్ ఎక్కువ తీసుకొని పనిచేశారు. భారతీయ జనతా పార్టీ దాని మీద సానుకూలంగా ఉంది. బాధితుల పక్షాన పిలిపించి బాధితులందరినీ మా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ గారు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా బాధితులను పిలిచి మాట్లాడి పూర్తి వివరాలు సేకరించినట్టు దాఖలాలు ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతున్నాము. మూసి మీద కూడా ముందు స్పందించింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చేసింది. తర్వాత మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజల సంక్షేమం మాట్లాడుకున్నటువంటి అవసరం ఉందా ఇక్కడ? వ్యతిరేకించినది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి ఉండడానికి షెల్టర్ కల్పించిన తర్వాత చేయండి, తొందరగతిని చెయ్యొద్దు అని బీజేపీ చెప్పింది తప్ప మూసి సుందరీకరణ కాదు ఇది కాదని చెప్పి ఎక్కడ ఖండించినటువంటి పరిస్థితులు కాదు. ప్రజలకి భరోసా ఇచ్చి చేయండి. ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏమన్నాము, ఏదైతే పేద మధ్యత 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి కూడా మూసి పరివాహక ప్రాంతాలలో అనేక మంది వచ్చి సెటిల్ అయి ఉన్నారు. వీళ్ళందరికీ పూర్తి స్థాయి ఉపయోగం జరగాలి అంటే వాళ్ళని పునరావాసం కల్పించాలి. వాళ్ళకి తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా, తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎట్లా కల్పిస్తారు, వాళ్ళ పిల్లల చదువు కోసం ఏం చేస్తారు, మౌలిక వసతులు అన్ని చేపించి వాళ్ళతో కూర్చొని మాట్లాడించాలి. కానీ దౌర్జన్యంగా రాత్రులు కూడగొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఖచ్చితంగా ప్రభుత్వం కొంత వెనకడిగేసింది కాబట్టే కొంత మార్పు వచ్చింది. ఇప్పుడు మేము ఒకటే అంటా ఉన్నాము, సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం తప్ప జరిగినటువంటి దాని మీద కొన్ని మాట్లాడి వీళ్ళు చేస్తున్నటువంటి దొంగ ధర్నాలు దొంగ దీక్షల గురించి తెలుసు. వీళ్ళ ప్రతిదానంగా వీళ్ళే ఉన్నారు. ఈ రెండు పార్టీలు కూడా ఏకమయ్యే ఉన్నాయి. ఎందుకంటే ప్రతి దాంట్లో తొమ్మినా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది బయటపడతారు. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి అన్నాడు, ఇప్పుడున్నట్టు గత ముఖ్యమంత్రి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మీద మాట్లాడినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు, మీతోని మీ కుటుంబంలో తిన్నటువంటి 1,00,000 కోట్లు కక్కిస్తాడు. ఇప్పటి వరకు ₹1 కక్కిలే. మళ్ళా ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నాడు, దాని మీద మాట్లాడాడు. అనేక సందర్భాల కాళేశ్వరం స్కామ్ అన్నాడు, దాని మీద మాట్లాడు. ఈ రెండు పార్టీలు కూడా నేను పడతా, నేనున్నంటా నువ్వు నన్నానంట అనేటువంటి బీజేపీ కూడా అదే పద్ధతి అవలంబించింది. ప్రేమ్ గాంధీ గారు, మనం ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నా, మనం ఏం చెప్పామనేది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పింది మీ పార్టీ నాయకులు కాదా? జైలుకి వెళ్ళడం ఖాయం అని చెప్పింది మీ పార్టీ నాయకులు కాదా? తీసుకోవాలనుకుంటే ఒకవేళ రాష్ట్రం నుంచే ప్రాసెస్ అవసరం లేదు, కేంద్రం నుంచి కూడా మీరు తీసుకోవచ్చు, ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మేము రిపోర్ట్స్ అడిగినాం 1కి 10 సార్లు. ఇక్కడ జరిగినటువంటి అంశంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద సంబంధించినటువంటి డిపిఆర్ లేకపోతేనే నిధులు ఆపేసినప్పుడు అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ సంవత్సరం జరిగినటువంటి ఈ ప్రభుత్వానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక విషయాలు అడిగితే వాళ్ళు కాలయాపన చేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఇది చేస్తలేరు. ఇక్కడ రాష్ట్రం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ముందు స్పందించేది భారతీయ జనతా పార్టీ. కేంద్ర విషయంలో నిర్మోహమాటంగా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది, కాలయాపన. ప్రజలని మొత్తం యూటర్న్ పాలిటిక్స్ చేస్తారు. ప్రజలు సంక్షేమం గురించి మాట్లాడద్దు, అనేక విషయాలు ఇది తప్ప ఇంకెక్కడ కూడా మాట్లాడే దాఖలా ఎన్ని రోజులు మభ్య పెట్టగలరు ప్రేమ్ గాంధీ గారు? ప్రజలకి తీర్పు ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. ఒక 4 years 1 year ఆడి కంప్లీట్ అయిపోయింది, ఇంకా 4 years జమలీ కనుక రాకపోతే ప్రజా తీర్పు చూస్తాం కదా. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో అవి అమలు చేయకపోతే ప్రజా తీర్పే మనం చూస్తాం. ఒక్క నిమిషం. ఎస్, శరణ్ కౌశిక్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి.